matter. Let's look to the Lord in prayer. Yeah. Gracious Heavenly Father, we thank you and we praise you for this morning. Lord, we once again thank you for your birth on this earth, O Father Lord. As we celebrate, as we are in the season of your birth, O Father Lord, we pray that you would continue to lead us, guide us, bless us, O Father Lord. Father, I stand myself not worthy to stand in your presence and speak your word, O Father Lord. Father, you chose a donkey to speak your word, and I humble myself to the stature of a donkey. I pray, O Lord, that you would conceal me behind your cross, and it would be you who would speak to the needs of my heart and our hearts, O Father Lord. As your word says, every word that is spoken, O Father Lord, we pray that shall not return void. అవును తండ్రి ప్రభా, చెప్పబడిన విత్తబడిన ప్రతి వాక్యము కూడా తండ్రి ప్రభా వ్యర్థముగా తిరిగి రాక తండ్రి ప్రభా, దాని యొక్క ఫలములు, దాని యొక్క దాని ప్రభావము మా జీవితంలో నూరంతులు మేము చూసేలాగున మాకు సహాయం దయచేయము. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. నీవు మాతో పాటు ఉండి మా మధ్య నుండి ఈ వాక్యము మేము అర్థం చేసుకోవడానికి, ఆ విన్న వాక్యాన్ని తండ్రి ప్రభా మా జీవితంలో మేము అనునయించుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. సో ఇట్స్ క్రిస్మస్ సీజన్ టుడే, రైట్? మనందరం కూడా మంచిగా ఆనందంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అంటే కరెక్ట్, క్రీస్తుని ఆరాధించట. దానికి కారణం, ద రీజన్ వై ఈజ్ క్రైస్ట్ ఆఫ్ కోర్స్ కేమ్. కరెక్ట్. సో వైల్ దెర్ ఆర్ మెనీ ఐ వుడ్ సే మెసేజెస్ సో ఫార్ ఆన్ ద క్రిస్మస్ అనే అంశం మీద అనేక రకమైన మెసేజెస్ ఉన్నాయి. దేవుడి గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానుల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మరియ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తల గురించి, ప్రవచనాల గురించి మాట్లాడే ఉన్నారు, వాటి యొక్క నెరవేర్పును మాట్లాడే వాళ్ళు ఉన్నారు. But today we will talk about that Christmas which was broken open by the heaven, and we will see to whom and why it was broken open. ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఈ క్రిస్మస్ అనేది ఎప్పుడు మనందరికీ తెలిసిందంటే, పరలోకము తన యొక్క నిశ్శబ్దాన్ని, పరలోకము తన యొక్క సైలెన్స్ని విడిచి పరలోకము మాట్లాడిందంట క్రిస్మస్ గురించి. మొట్టమొదటిగా ఏం మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది, ఎలా మాట్లాడింది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా ప్లీజ్ కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ ఫర్ ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2. లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని అందరూ పెట్టుకొని, మోస్ట్లీ వీ విల్ రెస్ట్రిక్ట్ అవర్ రీడింగ్ టు లూక్ చాప్టర్ 2 అండ్ ప్రాబబ్లీ one more book in the Old Testament, right? So what is this Christmas and what happens when heaven breaks silence? Great. So మనందరికీ తెలుసు, బైబిల్లో కొన్ని పెక్యూలియర్ ప్యాటర్న్స్ ఉంటాయి. దెర్ ఆర్ సర్టెన్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ దట్ వీ సీ ఇన్ బైబిల్. ఫర్ ఎగ్జాంపుల్, మోషే పుట్టినప్పుడు ఇంచుమించు ఏం జరిగిందో, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఇంచుమించు అదే జరిగింది. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఏ విధంగా ఆ టైంలో ఐగుప్తులో నైలు నదిలో పడేయమన్నారో, ఈసారి కూడా 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ పిల్లలు కూడా వధించబడ్డారు. యూ అండర్స్టాండ్, రైట్? సో దెర్ ఆర్ సర్టెన్ ప్యాటర్న్స్ దట్ వీ సీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఆఫ్ దోస్ ప్యాటర్న్స్ నౌ. ఉదాహరణకు క్రిస్మస్ అనేది చూసుకున్నట్లయితే, ఇంచుమించు అబ్రహాము నుంచి దావీదు వరకు, దావీదు నుంచి యేసు ప్రభు వరకు 2000 సంవత్సరాలు. క్రిస్మస్ హ్యాస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ 2000 years. అండ్ డ్యూరింగ్ దిస్ 2000 years, గాడ్ హ్యాస్ బీన్ డీలింగ్ విత్ హిస్ పీపుల్. ఈ 2000 సంవత్సరాల్లో కూడా దేవుడు తన యొక్క బిడ్డలతో పలు రకాలుగా మరి ఇంటరాక్ట్ అవుతున్నాడు, పలు రకాలుగా తన బిడ్డలతో నడుచుకుంటున్నాడు. అయితే దానిని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఒక్కొక్క ఇంపార్టెంట్ ఈవెంట్కి మధ్యలో 400 సంవత్సరాల నిడివి ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ బైబుల్, హిస్టరీ యాజ్ పర్ ద బైబుల్, we see that there is something that is happening over every 400 years. For example, Abraham was called by God to move to the land of Canaan. From Abraham's times to Joseph, the time frame was 400 years. Okay? Then, until Joseph, the people of Israel enjoyed
గుడ్ టైమ్స్. అవును కదా, యోసేపు వరకు కూడా ఇజ్రాయేలీలు మంచి సమయాన్ని గడిపారు. బట్ ఫ్రమ్ ఆఫ్టర్ జోసెఫ్ దే అగైన్ ఎంటర్డ్ ఇన్ టు 400 years ఆఫ్ స్లేవరీ. యోసేపు తర్వాత 400 సంవత్సరాల భయంకరమైనటువంటి బానిసత్వం గుండా వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత మోషే ద్వారా విడిపించబడడం. ఓ 40 సంవత్సరాలు మోషే నడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు మోషే నడిపించాడు, కానీ ఇజ్రాయెలు అనే ఒక దేశముగా మళ్ళీ వ్యాప్తి చెందడానికి, స్థిరపరచబడడానికి మళ్ళీ మోషే నుంచి దావీదు, సొలొమోన్ వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు. ఆర్ యు హియర్ విత్ మీ? రైట్. సరే, ఓకే, ఇంతవరకు బాగుంది అని అనుకుంటే దావీదు, సొలొమోను తర్వాత ఇంకా జెరోబాము, రెహోబాము ఇలా వచ్చాక ఇజ్రాయెల్ దేశం మెల్లగా మళ్ళీ పతనం అవడం మొదలైంది. మళ్ళీ బందీకానంలో వెళ్ళింది. ఆ పతనమవుతున్నటువంటి స్టేజ్, బందీకానంలో వెళ్తున్నటువంటి స్టేజ్, ది ఎంటైర్ టైమ్ ఆఫ్ ఎగ్జైల్ వాజ్ అగైన్ 400 years. ఆ ఎగ్జైల్లో భాగంగా దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించి ఆ ఇజ్రాయేలు దేశస్తులకు ఒక ఆసరాను, ఒక ఆదరణను ఇస్తూ ఉన్నాడు. డు నాట్ వరీ, గుడ్ డేస్ విల్ కమ్. డు నాట్ వరీ, గుడ్ టైమ్స్ విల్ కమ్. రైట్. యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలు మనం చూసినట్లయితే, ఇదిగో కన్య మరి గర్భము ధరించును, రక్షకుడు పుట్టెను, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు అనే మాటలన్నీ కూడా ఆల్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిడీమింగ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద బాండేజ్. అర్థమవుతుంది కదా. 400 సంవత్సరాలు అక్కడ బందీలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు రెండోసారి బందీలుగా ఉన్నారు. రెండోసారి బందీలుగా ఉంటున్నప్పుడు ఆలయం కూడా కూల్చబడింది. వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే బానిసత్వము. అప్పటికప్పుడు ఉన్నటువంటి, మరి మొదటగా చూసినట్లయితే ఐగుప్తీయులు, తర్వాత చూసినట్లయితే అరామీయులు, తర్వాత చూసినట్లయితే అస్సీరియులు, తర్వాత చూసినట్లయితే బాబిలోనియన్లు, తర్వాత చూసినట్లయితే మేదో పర్షియన్స్, తర్వాత చూసినట్లయితే గ్రీకులు, తర్వాత చూసినట్లయితే రోమీయులు. ఇలా ఆ యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే విచ్ ఎవర్ వాజ్ ద డొమినియన్ కింగ్డమ్ ఇన్ దోస్ డేస్, దే వర్ ఆల్వేస్ రూలింగ్ ఇజ్రాయెల్. If at all Israel knew anything, they only knew slavery and bondage, but nothing. గమనించినట్లయితే ఆ ప్రతి ఒక్క సందర్భాల్లో ఎవరైతే ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా బానిసత్వంగానే ఉంటుంది. వాళ్ళకి తెలిసింది ఏంటంటే బానిసత్వమే. బానిసత్వం ఎలా ఉంటుందో తెలుసు కదా. మనం కూడా మరి బ్రిటిష్ వారికి బానిసలుగానే ఉన్నాము చూపించి 200 సంవత్సరాలు. బానిసత్వం అనేది ఒక స్వతంత్రం లేని అంశము. వీ డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్. సో వెన్ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ కైండ్ ఆఫ్ బాండేజ్ అండ్ స్లేవరీ, గాడ్ కంటిన్యూడ్ టు గైడ్ దెమ్, గాడ్ కంటిన్యూడ్ టు వార్న్ దెమ్, గాడ్ కంటిన్యూడ్ టు అప్లిఫ్ట్ దెమ్ త్రూ హిస్ ప్రాఫిట్స్. ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ జనాలు ఇలా ఇబ్బందిగా, కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉంటూ ఉన్నారో, దేవుడు సమయానుసారంగా తన యొక్క ప్రవక్తలను పంపిస్తూ వారిని మరి సరైన మార్గంలో పెట్టడానికి, కొన్నిసార్లు యుద్ధాల్లో నడిపించడానికి, మరి న్యాయాధిపతుల రూపంలో, కొన్నిసార్లు రాజుల రూపంలో, కొన్నిసార్లు ప్రవక్తల రూపంలో వారికి నెమ్మదిని, ఆదరణను, రాబో విషయాలను కూడా చెబుతూ తీసుకొస్తూ ఉండేవాడు. అలా తీసుకొస్తూ ఉన్నటువంటి ఆఖరి పుస్తకం ఏమిటి అంటే ఏంటి? మలాఖీ. మలాఖీకి ముందు ఏం జరిగింది అంటే నెహెమయా, ఎస్తర్, ఎజ్రా టైం. ఆ టైంలో ఇంకా ఆఖరిగా ఆ యొక్క మందిరాన్ని కట్టారు. మళ్ళీ కాస్త ఏమంటారు, రివైవల్ వచ్చింది ఇజ్రాయెల్ మధ్యలో. మలాఖీ వరకు వచ్చాక మళ్ళీ ఏమైందంటే 400 సంవత్సరాల నిశ్శబ్దం. ఆర్ యు హియర్ విత్ మీ? రైట్. సో ద లాస్ట్ ప్రాఫిట్స్ టు స్పీక్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ద లాస్ట్ ప్రాఫిట్ టు గైడ్, టు కంఫర్ట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ was Malachi. And again after Malachi there was 400 years of silence. Now ఇది ఆల్రెడీ మనం ఒకసారి చేశాము. మలాఖీ పుస్తకం నుంచి ఇలా ఒక పేజ్ తిప్పంగానే ఏమొస్తుంది? మాథ్యూ వస్తుంది. కానీ ఈ పేజ్ బరువు ఎంతో తెలుసా? 400 సంవత్సరాలు. నౌ ఇప్పుడు ఒక ప్రశ్న. మనమున్నటువంటి రోజుల్లో, మనమున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుని నమ్మిన వారు కష్టాలు పడుతున్నారు, దేవుని నమ్మని వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు.
అని ఎంతమంది అనుభవిస్తున్నారు? ఇన్ ద కాంటెక్స్ట్ లైక్ దిస్, we see wicked people who do not know God, who do not care about God, who do not give any yield or any heed to God. We see them exceedingly flourishing. Whereas we see people who are faithful, righteous, trying to live as per the word of God have been struggling. Do you notice that? Do you understand that? Now if this prolongs, what will happen? ఇది మనమందరం అనుభూతిలో ఉన్నాం కదా. దేవుణ్ణేమో తెలియని వాళ్ళేమో గొప్పగా ఉన్నారు, దేవుని తెలిసిన వాళ్ళేమో బాధల్లో ఉన్నారు. సపోజ్ మనమే దేవుని తెలిసి బాధల్లో ఉన్నాం అనుకుందాం. ఇదే ప్రొలాంగ్ అయితే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దిస్ కంటిన్యూస్? టూ థింగ్స్ విల్ హ్యాపెన్. ఫస్ట్ థింగ్, సరే దేవుడు చెప్పాడు కదా, ఏదో ఒకటి అవుతుందిలే, మనం చేస్తూ ఉంటాం. ఏం దేవుడా ఎప్పుడు న్యాయం తీరుస్తావు, ఏం దేవుడా ఎప్పుడు వస్తావు, ఇప్పుడైనా కాస్త ఫెయిర్గా ఉండు అని ఒక రకమైనటువంటి ధోరణి. రెండో ధోరణి, మెల్లగా ఆ యొక్క ప్రపంచం మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరూ బాగానే ఆశీర్వదించుతున్నారు కదా, నేను కూడా మెల్లగా వాళ్ళ తిరిగి ఆశీర్వదించబడి, సరే దేవుడు ఉంటాడులే, దేవుడిని వదిలేం, నాట్ దట్ వీ రిజెక్ట్ గాడ్, ఆయన విసర్జించం, కానీ దేవుడు ఉంటాడు, లోకము ఉంటుంది అనేది. దీస్ ఆర్ ద టూ పాసిబుల్ అవుట్కమ్స్ దట్ కెన్ కమ్, at least for any believer. Let me repeat that again. When we are continuously experiencing the unfairness in the world, and when we ask God, Lord, why is this injustice, why this unfairness, what is happening? I've been praying, I've been reading Bible. People who do not deserve are being elevated, lifted, and where I put my sincere efforts, I am not recognized. This is very unfair world. When this particular phase prolongs, two things might happen. One thing is you will continue to weep, cry, etc. When will the justice come and all. Second thing is you will try to smartly adopt to the patterns of the world. You will notice that, okay, if you behave like this, if you are like this, you are blessed. So let me adopt the patterns of the successful people. And not that again we reject our faith, but then we will try to balance both of them. Yes or no? ఇప్పుడు నేను చెయ్యి ఎత్తమని చెప్పను, కానీ మనల్ని మనం ఒకరు ప్రశ్నించుకుందాం. మనము మొదటి విభాగంలో ఉన్నామా, రెండో విభాగంలో ఉన్నామా? కొన్నిసార్లు మొదటి విభాగంలోనే ఉంటాము, రెండో విభాగంలోనే ఉంటాం. ఆర్ యు హియర్ విత్ మీ? రైట్. ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ Malachi ఆల్సో. వై? బికాస్ 400 years of exile, 400 years of dominion, 400 years of slavery. Ezra comes, Nehemiah comes, Esther comes, Isaiah comes, Amos comes, Obed comes, Habakkuk comes, Amos comes, Joel comes. Everything happens, but no relief. So, even during those times, the people were divided into two. For example, the last one, God sent Malachi to confront a spirituality tired, morally compromised nation. The people had grown weary and cynical, their faith shaken by watching the wicked prosper while the righteous struggle. Malachi chapter 2 verses 17. You have wearied the Lord with your works. How have you wearied him, you ask, by saying, all who do evil are good in the eyes of the Lord, and he is pleased with them. Where is the God of justice? Malachi గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తెలుగులో చదువుకుందాం సిస్టర్. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టితిరి. దేని చేత ఆయన ఆయాస పెట్టితిరి మీరు అడుగుచున్నారే. దుర్మార్గులేమో యెహోవా దృష్టికి మంచివాళ్ళు, వారి యందు ఆయన సంతోషపడును. న్యాయాధిపతి అయిన దేవుడు ఏమాయను? కరెక్ట్. వెరీ సిమిలర్ టు అవర్ కాంటెక్స్ట్, అవర్ క్వశ్చన్స్. దేవుడా నీకు అలాంటి వాళ్ళు ఇష్టం దేవుడా? మనం కూడా అంటాం కదా, మన చుట్టాలతో మనం మంచిగా ఉంటాం, ఇంకొకడు వెనుపొడు పొడుస్తూ ఉంటాడు, కానీ వాడు వీడికే ప్రేమ చూపిస్తాడు. ఏమంటాం? నీకు సరైనదే కావాలి. సంపూర్ణంగా స్వచ్ఛంగా ప్రేమించే వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదు, కానీ నీకు అట్లా మోసం చేసేవాళ్ళే కావాలి. అలా ఎలా అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఇజ్రాయేలీలు కూడా దేవుడితో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు న్యాయాధిపతి అంటావు, నీ న్యాయం ఏదైంది? నువ్వేమో
వికెట్ పీపుల్నేమో ఆశీర్వదిస్తున్నావు, హెచ్చిస్తున్నావు. మరి మేము నీతిమంతులుగా ఉండడానికి కారణం ఏంటి? ఆర్ యూ హియర్ విత్ మీ? ఆర్ వి ఏబుల్ టు ఐడెంటిఫై విత్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ Malachi? Let's continue. So if you look at the entire context of Malachi and try to understand the nation, they are no different from what we are now. ఆ మలాకీ ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు, మలాకీ ప్రవక్త ప్రకటిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనము ఈ రోజుల్లో అదే పరిస్థితుల్లో ఉన్నామనడానికి ఎటువంటి సంశయము లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హాలో వర్షిప్. ఎట్లా హాలో వర్షిప్? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ డన్ దిస్? ఉద్యోగం వచ్చిన కొత్తల్లో లేదా డబ్బులు సంపాదిస్తున్న కొత్తల్లో అంత డిజిటల్ పేమెంట్ మంచిగా లేనప్పుడు ఏటీఎంకి వెళ్ళి కార్డుకి ఇస్తున్నప్పుడు నా దేవుడికి బెస్ట్ నోట్స్ ఇవ్వాలని కొత్త నోట్స్ని దాచుకుని దేవుడికి ఎంతమంది ఇచ్చాం? చాలామంది ఇచ్చే ఉంటాం. ఇప్పుడు అలా ఇస్తున్నామా? ఏది నలిగిపోయిందో look at this. When Bible says that give me nothing less than the best. Okay? This started since the time of Saul only. మలాకీ సమయంలో ఏం చేశారంట? గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, ఎందుకు పనికిరాని వాటిని, అరే ఎక్కడ పనికిరాట్లేదు ఏం చేయాలంటే దేవుడికి ఇచ్చేద్దాంలే. ఆర్ యు హియర్ విత్ మీ? ఇవ్వడం మానేస్తున్నారా? మానేయట్లేదు. ఎందుకు? అందరి ముందు ఇవ్వడాన్ని తెలియాలి. కానీ మనస్ఫూర్తిగా ఇస్తున్నారా? మనస్ఫూర్తిగా ఇవ్వట్లేదు. ఉత్తమమైనది ఇస్తున్నారా? ఉత్తమమైనది ఇవ్వట్లేదు. అవకాశాన్ని బట్టి, వీలును బట్టి మనం ఇస్తున్నాం. ఇది టైతనే కాదు, సమయం కావచ్చు, తలాంతు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏమైపోయిందంటే చెప్పినట్టుగా when we started looking at the world and noticing that they are successful, we are not successful, we slowly started adopting to the world, and in the process certain other things took priority and God has become one of the least priorities. Are you here with me? Is God speaking to us today? When heaven breaks silence, let us understand how it would be. So Malachi chapter 1 verses 8 to 9. They did not actually become atheists, but they became casually religious, offering God what cost them nothing. When you offer blind animals for sacrifices, is that not wrong? When you sacrifice lame or diseased animals, is that not wrong? Try offering them to your governor, man. Would he be pleased with you? Would he accept you? Says the Lord Almighty. Now plead with God to be gracious to us with such offerings from your hands. Will he accept yours? మలాకి 1వ అధ్యాయము 8-9 వచనాలు చదువు సిస్టర్. అది దోషము కాదా? రోగము గలదాన నేను అర్పించిన ఎడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నువ్వు ఇచ్చిన ఎడలా అతను నీకు దయచూపునా నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. yes దేవుడు, this is time God probably is questioning us and reflecting us. Where am I among your priorities? What happened to your first love? I still remember whenever a new dress was purchased, I used to wait for Sundays to wear that new dress. Why? Because the first best dress must be with God. But am I doing it now? No. Whenever there is an important event, whenever there is something happening, then I go and wear this. I am not talking about you, I am talking about myself. Priorities have changed. Why? Because we have allowed the world to influence us. Are you here with me? Yeah? So, that is one. Second, love grew cold. Even marriage became empty, relations were dry, compassion disappeared. Malachi chapter 2 verses 14-16. You ask why? It is because the Lord is witness between you and the wife of your youth. You have been unfaithful to her. Though she is your partner, the wife of your marriage covenant, has not the one God made you? You belong to him in body and spirit. And what does one God seek? Godly offsprings. So be on your guard and do not be unfaithful to the wife of your oath. I hate divorce, says the Lord God of Israel, and I hate a man's covering himself with violence as well as with his garment, says the Lord God Almighty. మలాకి 2వ అధ్యాయం 14-16 వచనం.
అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందిన వలనని అతడు యత్నము చేసును కదా. కాగా మిమ్ముని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతులుగా ఉండకుడి. భార్యను ప్రత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునడి, విశ్వాసఘాతుకులు కాకుడి. Yeah. Amen. So again, during those days, relations were cold, love grew cold. Recently, there was one gentleman whom I know. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా మంచిగా యాక్టివ్గా ఉంటాడు, అందరినీ కలుస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతని భార్య స్టంట్ వేస్తుండగా మరణించడం జరిగింది. మరణించిన విషయం అందరికీ తెలుసు. ఒక్కొక్కరు మరి వారి సమయాన్ని తీసుకుంటున్నారేమో. నేను కూడా ఇంచుమించు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలో తెలియక ఒక వారం రోజులు 10 రోజులు టైం తీసుకుని ఫోన్ చేయడం జరిగింది. ఐ స్పోక్ టు హిమ్. సో హీ ఆస్క్డ్ మీ, బ్రదర్, వై డిడ్ ఇట్ టేక్ సో లాంగ్ ఫర్ యూ టు కాల్? దెన్ ఐ సెడ్, బ్రదర్, ఐఎమ్ గెటింగ్ కంప్లీట్ అప్డేట్స్ అబౌట్ యూ. I'm also talking to people all around you to understand your whereabouts, but I could not call you because I was not very clear how to handle the situation. That I can understand, brother, but nobody even from my church called me until now. The love has grown cold. ఏమన్నాడంటే ఆయన, ఇంతవరకు నా భార్య చనిపోయి 2 వారాలు అవుతుంది. ఆ సంఘ కాపురు వచ్చాడు, అవన్నీ చూశారు, కానీ చర్చిలోంచి ఒక్కరు కూడా వచ్చి నన్ను ఎలా ఉన్నాను ఏంటి అనేది పరామర్శించలేదు. Of course, we may bring practicality into context, we may bring multiple things into context, but it is very true in these days that the love towards either relations or family or friends is growing cold. Are you here with me? Yes, sometimes we show coldness. కొన్నిసార్లు మనము ప్రేమను చూపించకుండా ఉంటాము, కొన్నిసార్లు మనము ప్రేమ చూపింపబడిన వారుగా ఉండి దానిని ఎదుర్కొన్న వాళ్ళమై కూడా ఉంటాము. But God is saying, so these are all the context which Malachi is explaining. ఒకవైపు ఏమో నువ్వు దేవుడా న్యాయాధిపతి అని అంటావు, ఎక్కడున్నావు అని అంటావు. రెండో వైపు ఏమో ప్రేమలు లేవు, విడాకులు తీసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. What is this that happening? Malachi chapter 3 verses 10 to 12. But God says like this, bring the whole tithe into the storehouse, that there may be food in my house. Test me in this, says the Lord Almighty, and see if I will not throw open the floodgates of heaven and pour out so much blessing that there will not be room enough to store it. I will prevent pests from devouring your crops, and the vines in your fields will not drop their fruit before it is ripe, says the Lord Almighty. Then all the nations will call you blessed, for yours will be a delightful land, says the Lord Almighty. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలినంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పగయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. Amen. So this is among different contexts that were explained in that Bible. God is responding to each of their things or sins or disobedience, and then says the reason why you are still not being blessed is not because that I am blessing the wicked ones, not because I am rewarding the wicked ones, but because in the context and in the pursuit of you trying to be successful, you stopped mimicking the word of God and you started mimicking the world. ఏమంటున్నాడంటే, నువ్వు నీ యొక్క దరిద్రం ఉండడానికి
మరి భక్తిహీనులు అభివృద్ధి చెందడానికి నేను కారణం కాదు, లేదా నేను వారిని ఆశీర్దిస్తున్నానని కాదు. నువ్వు దరిద్రంగా ఉండి వాళ్ళని చూసి వ్యసనపడి వాళ్ళలా అవుదాము అనేటటువంటి ఆతృతలో ఏమయ్యావంటే నన్ను తగ్గించడం మొదలుపెట్టావు. నీ దరిద్రానికి కారణం నువ్వే. ఆర్ యు హియర్ విత్ మీ? కావాలంటే టెస్ట్ అండ్ సీ. ఒక్కసారి నువ్వు ట్రై చేసి చూడు. విల్ ఐ నాట్ ఓపెన్ ది డోర్స్ ఆఫ్ ది హెవెన్? No fruit that is ripened will fall down before you pick it up or pluck it up. Your hard work that you put into the soil will bring forth fruits. Are you here with me? God is in a way telling us, bring back the priority that you had earlier, and then you will see what I can do. Again, this need not just be limited to just tithes and offerings, but for entire స్పిరిచువల్ బీయింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. అయితే ఇప్పుడు చెప్పబడిన మాటలు కేవలము దశమ భాగాలో లేకపోతే కానుకల విషయంలోనే కాదు, కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఎందుకు నువ్వు ఇట్లా వ్యసపడుతున్నావో తెలుసా? వ్యసన పడడానికి కారణము వాళ్ళు ఆనందించడము లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెందడం కాదు. వ్యసన పడడానికి కారణం నీవు నన్ను ప్రయారిటైజ్ చేసుకోలేదు. ఒక్కసారి ప్రయారిటైజ్ చేసుకొని చూడు, అప్పుడు నేను నిన్ను హెచ్చించేదాన్ని చూసి ద నేషన్స్ విల్ నో దట్ ఐ ఆమ్ ది లార్డ్. దట్ హ్యాస్ బీన్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. Shall we continue? Is God speaking to us? Yeah. He doesn't just stop there to Malachi. He says, I will send my messenger who will prepare the way before me. Then suddenly the Lord you are seeking will come to his temple. The messenger of the covenant whom you desire will come, says the Lord Almighty. Malachi chapter 4 verses 5 and 6. I will send the prophet Elijah to you before that great and dreadful day of the Lord comes. He will turn the hearts of the parents to their children and the hearts of the children to their parents, or else I will come and strike the land with total destruction. చదవండి సిస్టర్. మలాకి 3:1, 4, 5, 6. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు ఎదుగుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చెను. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. Praise God. Now let me read from chapter 3 verses 13 onwards for continuity. Your words have been harsh against me, says the Lord. Yet you say, what have we spoken against you? You have said, it is useless to serve God. What profit is it that we have kept his ordinance, but that we have walked as mourners before the Lord of hosts? So now we call the proud blessed, for those who do wickedness are raised up. They even tempt God and go free. Then those who feared the Lord spoke to one another, and the Lord listened and heard them. So a book of remembrance was written before him for those who fear the Lord and who meditate on his name. They shall be mine, says the Lord of hosts, on the day that I make them my jewels, and I will spare them, as a man spares his own son who serves him. Then you shall again discern between righteous and the wicked, between one who serves God and one who does not serve him. Behold, the day is coming, burning like an oven, and all the proud, yes, all who do wickedly will be stubble, and the day which is coming shall burn them up, says the Lord of hosts, that will leave them neither root nor branch. But to you who fear my name, the Son of Righteousness shall rise with healing in his wings, and you shall go out and grow fat like stall-fed calves. You shall trample the wicked, for they shall be ashes under the soles of your feet. On the day I do this, says the Lord of hosts. 3వ అధ్యాయము 13వ వచనం నుండి 4వ అధ్యాయము 3 వరకు చదవండి సిస్టర్. 3వ అధ్యాయం 13 నుంచి 4వ వచనము 3 వరకు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిదామని మీరు అడుగుదురు. నేనేం చెప్పాను దేవుడా అని మీరు అంటారేమో. దేవుని సేవ చేయుట నిష్ఫలము. ఆయన ఆజ్ఞను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి?
గర్విష్ఠులు ధన్యులగుదురనియు ధన్యులవుతున్నారు. యెహోవాను శోధించు దుర్మార్గులు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వర్ధిల్లుతున్నారు. వారు సంరక్షణ పొందుదురనియు వారు రక్షణ పొందుతున్నారు. మీరు చెప్పుకొనుచున్నారు. మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడెను. ఒక గ్రంథము రాయబడును. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించు. తండ్రి తన కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది. కొలిమి కాలునట్టు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. So this is how the Lord was comforting the people then, and this is how the Lord is comforting us now. What he is saying, yes, you may be thinking that the proud are being blessed, the wicked are being flourished. Everything seems to be haywire, but remember, your name is being written in the book of remembrance, the book of life. Remember, like the father who will hold his son, I am going to hold you. On the day of judgment, all of them will be burnt like stubble, but you will be my jewels. You will understand, you will discern, and you will rule. అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణను దేవుడు వారికి అప్పుడు ఇచ్చాడు, మనకిప్పుడు ఇస్తున్నాడు. ఇంతవరకు బాగానే అయింది అని అనుకుంటే మళ్ళీ తర్వాత ఏమైందంట, 400 years ఆఫ్ సైలెన్స్. ఈ 400 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఆర్ యు హియర్ విత్ మీ? నౌ వీఆర్ ట్రాన్సిషనింగ్. ఇక్కడ నుంచి 400 సంవత్సరాలు దాటి వెళ్తున్నాం మనం. ఈ 400 సంవత్సరాలు ఏమైంది? అంతవరకు మేధో పర్షియుల కింద ఉన్న వాళ్ళందరూ కూడా మెల్లగా అలెగ్జాండర్ ద గ్రేట్ గుర్తుంది కదా, గ్రీకు సామ్రాజ్యం కింద వీళ్ళు మళ్ళీ వెళ్ళడం జరిగింది. అక్కడితో ఆగిపోయింది అనుకుంటే అక్కడి నుంచి రోమా చక్రవర్తి, అగస్టస్ సీజర్ అనేటటువంటి, జూలియస్ సీజర్ తర్వాత అగస్టస్ సీజర్ అనేటువంటి రోమా చక్రవర్తి కిందకు వెళ్ళడం జరిగింది. అంతవరకు గ్రీకులు, తర్వాత రోమియులు. ఈ ప్రక్రియలో ఏమైందంటే ఆలయములో ఉన్నటువంటి మరి ప్రధాన యాజకుడు కానీ వీళ్ళు కానీ దే స్టార్టెడ్ బికమింగ్ people of influence and power rather than people of spirit and religion. అర్థమవుతుందా? Because there was a transition from Medo-Persians to Greeks to Romans, and Romans controlled Jews through their own people, and that control used to happen through temple. So the priests were disconnected from the line of Levi, and that priest has become a prominent position of influence rather than the position of spirit. Then again, two Sadducees, Pharisees, two people have come, and then the situation was very, very poor. In those times, let us see what happened. In those times, we all know the story. Mary was betrothed to Joseph, and Mary had an angelic visitation by Gabriel and said, "Behold, you are going to bear a child by the power of the Holy Spirit, and you shall call him Emmanuel, God be with us, Jesus." అయితే అప్పుడు మనకు ఇదంతా జరిగాక 400 సంవత్సరాలు ఎలా ఉంటున్నప్పుడు మేరీ నోబడి, neither the temple priest, nor the leaders of Sadducees, nor the leaders of Pharisees, nor the leaders of Romans. అప్పట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మనుషులు ఎవ్వరూ కాదు, కానీ ఒక సాధారణమైనటువంటి యువత దగ్గరికి వెళ్ళి గాబ్రియల్ దూత ఏమందంటే, పరిశుద్ధాత్మను వలన నీవు గర్భము ధరించి ఒక శిశువుకు జన్మనిచ్చెదవు, ఆ శిశువు పేరు ఇమ్మానుయేల్, అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, యేసు ప్రభు అని. ఆ సమయంలో వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే నజరేతు అనేటువంటి పట్టణంలో ఉన్నారు. వీఆర్ నాట్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్, ఐఎమ్ షేరింగ్ ఇట్ మోర్ యాజ్ ఎ నెరేషన్ సో దట్ యూ అండర్స్టాండ్. నజరేత్ అనే పట్టణం
లో మేరీ ఉంది, నజరేత్ అనే పట్టణంలో యోసేపు ఉన్నాడు. ఆ సమయంలో అగస్టస్ సీజర్ ఏం చేశాడంటే, అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్లకు వెళ్ళిపోండి, మీ అందరికీ కూడా సెన్సస్ తీసుకుంటాము. సెన్సస్ ఎందుకు తీసుకుంటామంటే, ట్యాక్సులు కొంతమంది సరిగ్గా కట్టట్లేదు, వాళ్ళందరితో కరెక్ట్గా కట్టించుకోవాలి అన్నది అప్పుడు వారి యొక్క పొలిటికల్ అజెండా. సో ఎవ్రీబడి హ్యాస్ టు గో బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేసెస్. అండ్ జోసెఫ్ కమ్స్ ఫ్రమ్ ద లీనేజ్ ఆఫ్ డేవిడ్. అండ్ వేర్ డిడ్ డేవిడ్ కమ్ ఫ్రమ్? David comes from a place called Bethlehem. And where is Joseph living in? Nazareth. Now, why people migrated from Bethlehem to Nazareth అని చూసినట్లయితే, ఎందుకు జనులు బెత్లెహేం నుంచి నజరేత్కి అలా చుట్టుపక్కల వెళ్ళిపోయారు అంటే, బెత్లెహేం అనేది చాలా చిన్న గ్రామము. దావీదు పుట్టాడని తప్పించి దానికి ఇంకేమీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు, షెపర్డ్సే. అక్కడ ఒక బిజినెస్ కానీ, ట్రేడ్ కానీ, ఆర్టిషన్స్ కానీ ఏమి ఉండేది కాదు. సఫైరా అనేటటువంటి నగరానికి దగ్గరలో ఉండే ప్లేసు నజరేతు. అంటే అక్కడ ట్రేడు, ఆంటర్ప్రినర్షిప్. ఇప్పుడు జోసెఫ్ ఏం చేసేవాడు? వడ్రంగి, చెక్కలతో ఏవో చేసి అమ్మడము చాలా జరుగుతుంది. కాబట్టి మా సాధారణంగా ఏం చేస్తాం మనము, ములుగు నుంచి, వరంగల్ నుంచి, ఇంకా చిన్న చిన్న ఊర్ల నుంచి ఏం చేస్తాం మనం, హైదరాబాద్కి, విశాఖపట్నంకి వెళ్ళినట్టు ఈయన కూడా బెత్లెహేం నుంచి నజరేత్కి వచ్చేసాడు. నజరేత్ ఎలా మనం మళ్ళీ ఎలక్షన్స్ టైంలో వెళ్ళి ఓటేస్తామో, ఈయన కూడా మరి సెన్సస్ చేయాలంటున్నప్పుడు వెళ్ళాడు. ఆర్ యూ హియర్ విత్ మీ సో ఫార్? ఎస్. వెళ్ళిన తర్వాత ఏమైంది? ఇంచుమించు ఆ నజరేతు నుంచి బెత్లెహేముకు 150 కిలోమీటర్లు. అంటే విత్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్మోస్ట్ 10 days. సి సాధారణంగా క్రిస్మస్, క్రీస్తు పుట్టుక అనగానే మనమందరము మేరీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఏ విధంగా ఆమె సమర్పించుకుంది, ఒక ఆమె రాళ్ళతో కొట్టబడి చంపబడేది, అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉంది, చేసుకుంది అనుకుంటాం. కానీ చాలామంది మనము యోసేపు పాత్రను చాలా గుర్తుపెట్టాం. యోసేపు పాత్రను మనం ఎందుకు గుర్తుపెట్టడం? బైబిలే గుర్తుపెట్టలేదు. వాజ్ ఇట్ ఎనీవేర్ రిటర్న్ దట్ జోసెఫ్ డైట్స్ అట్ సో అండ్ సో ప్లేస్? Or Joseph had so and so children? Nothing. Joseph was only mentioned for this time, and after that Joseph is gone. Now why I am sharing this particular thing is, maybe some of us may not be like Mary. For some of us, God has given a ministry like Joseph. For example, when pastor was sharing, while there are many people whose work is seen, there were many people whose work was unseen, but this is the hard work of those unseen people. Those are Josephs. Are you here with me? Joseph, a righteous man, when he knew that the one to whom he was betrothed became a pregnant, he didn't want to embrace her publicly, but then leave her. But when the angel of the Lord visited Joseph and said that this is what the context is, what happened? Joseph started taking care of Mary. ఏ విధంగా చూసుకున్నాడంటే, నజరేత్ నుంచి బెత్లెహేం వరకు మేరీని ఇంచుమించు 10 రోజులు తీసుకెళ్ళాడు బెత్లెహేంకి. తీసుకెళ్ళాక ఏమైంది? సెన్సస్ కాబట్టి అన్ని ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ పీపుల్ హూ ఆర్ రిచ్, దే కెన్ అఫోర్డ్ గుడ్ హోటల్స్. పీపుల్ వుడ్ హ్యావ్ కమ్ అర్లీ ఆల్సో. ఇప్పుడు మరియా అనేటువంటి గర్భవతి ఉండడం వల్ల ఈయనకు 3-4 రోజుల జర్నీ ఎక్కువై ఉండొచ్చు. కానీ బయలుదేరిన వాళ్ళు 5-6 రోజుల్లో వచ్చేసి ఉండొచ్చు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? చక్కగా ఉన్నటువంటి హోటల్స్ అవన్నీ తీసేసుకుంటారు. యోసేపు, మేరీ కాస్త పేదరాలు అనడానికి కారణం ఏంటంటే, యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, వైల్ దే హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు గివ్ ఎ ల్యాంబ్ ఆర్ ఎ గోట్, దే చూస్ టు గివ్ ఎ టర్టిల్ డవ్. ఎందుకనంటే వాళ్ళ స్తోమత ప్రకారం. నౌ ఇమాజిన్ దిస్, ఫర్ ఎస్పెషల్లీ మెన్. మగవాళ్ళకి కాస్త ఈగో ఎక్కువ ఉంటుంది. ఆ ఈగో ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే, వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ టు దేర్ ఫ్యామిలీ అనే మాట వచ్చినప్పటికీ ఇట్ హర్ట్స్ దెమ్ ద మోస్ట్. ఆర్ యూ విత్ మీ? వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ దేర్ ఫ్యామిలీ, వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ దేర్ ఫ్యామిలీ అన్నప్పుడు ఇట్ హర్ట్స్ దెమ్ మోస్ట్. జోసెఫ్ కమ్స్ అలాంగ్ విత్ మేరీ, నాక్స్ ఈచ్ ఇన్. Mary was 9 months pregnant. Joseph is knocking each in, and everywhere what he is getting is rejection. No, nothing. Understand what Joseph must be going through. And the end of the day,
he had to settle for a staple, or the baby was born in a manger. ఇది యోసేపు యొక్క ఆలోచన ప్రక్రియ అయితే, వై డూ థింక్ గాడ్ వుడ్ హ్యావ్ చోజన్ ఏ మేంజర్? మనందరికీ తెలిసింది. దేవుడు ఎందుకు పశువులతో చూసుకుని ఉంటాడు రావడానికి? దేవాది దేవుడు కదా, రాజులకు రాజు కదా, పశువులతో ఎందుకు తీసుకున్నాడు? తూర్పు నుంచి జ్ఞానులు కూడా వచ్చారు. వచ్చి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేంకి వచ్చారా? యెరూషలేంకి వెళ్ళారు. ఎందుకు యెరూషలేంకి వెళ్ళారు? రాజు అక్కడ ఉంటాడు కాబట్టి. రాజు ఎక్కడ పుడతాడు? రాజమందిరంలో, కోటలో పుడతారు కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క జ్ఞానం ప్రకారం ఎటు వెళ్ళిపోయారు? రాజు దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ నిజంగా యేసుప్రభు అక్కడే పుట్టుండుంటే యేసుప్రభు కేవలము ఆ రాచరికానికే ఉండిపోయేవాడేమో. ఫర్ ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారికి మనవడు పుట్టాడు. ఎంతమంది వెళ్ళి చూసి పలకరించారు? కిలోమీటర్ బయట ఆపేస్తారు మనల్ని. కరెక్ట్? ప్రోటోకాల్స్ అంటారు, సెక్యూరిటీ అంటారు. యు విల్ నాట్ హ్యావ్ యాక్సెస్. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో పుట్టారు అనుకుందాం, మనం వెళ్ళి చూడగలుగుతామా? ఎందుకంటే 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత, when the heavens started to speak, break its silence, the silence was broken not through thunders and glory, it was broken through a very feeble cry of a newborn baby born in a manger. 400 నిశ్శబ్దాల తర్వాత ఏ పరలోకము మాట్లాడుతుందంటే అందరం ఏమనుకుంటామంటే అదుగో ఉరుములు, అదుగో మెరుపులు, అదుగో అని అనుకుంటాం. కానీ 400 నిశ్శబ్ద సంవత్సరాల తర్వాత పరలోకము ఒక చిన్న శిశువు యొక్క ఏడుపు ద్వారా మాట్లాడిందంట. ఆ శిశువు కూడా ఎక్కడ పుట్టాడంట? పశువుల పాకలో. ఎందుకు పుట్టాడంట? మనకి ఆ శిశువుకి మధ్యలో ఎటువంటి అగాధము కానీ, అడ్డు కానీ, రెస్ట్రిక్షన్స్ కానీ ఉండకూడదని. ఆమెన్, ఆమెన్. He chose to become poor so that we can be rich. Amen. రెండవది, when the heaven broke its silence, ఎవరికి ఫస్ట్ ఈ వర్తమానం ఇవ్వబడింది చెప్పండి? సాధారణంగా ఏదైనా జరిగితే ఫస్ట్ ఎవరికి వస్తుంది ఇన్ఫర్మేషను? మన ప్రైమ్ మినిస్టర్కి వస్తుంది, ప్రెసిడెంట్కి వస్తుంది, ఆ తర్వాత నుంచి మీడియా ద్వారా మనందరికీ వస్తుంది. ఆ రోజుల్లో గొర్రె కాపరులు అంటే దే ఆర్ కన్సిడర్డ్ టు బి సోషల్ అవుట్కాస్ట్, అంటే వెలివేయబడిన వారు, అంటరాని వారు. ఎందుకు అంటే యూదులందరూ తెలుసు కదా, మంచిగా మతపరంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. గొర్రెల కాపరులకి పాపం ఆ సమయం ఎక్కడ ఉంటుంది? పొద్దస్తమానం ఊరవతలు తిరుగుతూ ఉండాలి, గొర్రెలు చూసుకుంటూ ఉండాలి. ఇట్స్ ఎ నొమాడిక్ లైఫ్ స్టైల్. ఊరు బయట ఉంటారు, రాత్రులు ఉంటారు, తెల్లలు ఉంటారు. And nobody even cares for shepherds. That is the most disrespectful profession then. Are you here with me? But then Bible says the foolishness of the world is the wisdom of God. Our Bible also says that God chooses the fools, right, to confound the wise. We are going to read all of those verses now. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, when heaven breaks silence, look what happens and look what their response is. So Joseph, he did not preach a sermon, he did not perform a miracle, he did not write a scripture, but what he did, he just obeyed God. He protected Mary, he carried Jesus, he kept going when his heart was broken and his resources were limited. Maybe God is telling us, I know we may be like Joseph, we may not have resources, we may not have an opportunity to preach. అమ్మో నేను దేవుని సేవనా, నేను మాట్లాడగలనా, నేను పంచుకోగలనా అని మనం ఆలోచిస్తున్నాము. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు యోసేపులు కూడా కావాలి, మేరీ మాత్రమే కాదు. మేరీ డెఫినెట్లీ ది కరేజియస్ వెజల్. She said yes to God's impossible plan, knowing the cost. She trusted when she couldn't understand. She surrendered her reputation, her comfort, her future. Mary definitely did it all, but Joseph bore it all. మేరీ తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తే యోసేపు తన యొక్క సహనాన్ని ప్రదర్శించాడు.
Not everyone is called to the spotlight. Some are called to stand by side faithfully, quietly, steadily. God needs Josephs too. Maybe God is telling us this Christmas season that maybe you are like Joseph, but he says that you are needed too. Let's continue. We're almost there. God did not announce the journey or the arrival to priests, not to scholars, not to Pharisees, not to kings, but to shepherds who are poor, unclean, socially despised outcasts, and worked the night shift. Because they were humble, no pride, they were awake, alert, and watching, they were available. James chapter 4 verses 6, God opposes the proud but shows favor to the humble. Let us look to Luke chapter 2 verses 10 to 12. లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 12 వచనం చదువుదాం. The angel said to them, do not be afraid. I bring you good news that will cause great joy for all the people. Today, in the town of David, a Savior has been born to you. He is the Messiah, the Lord. There will be a sign to you. You will find a baby wrapped in clothes and lying in manger. చదవండి సిస్టర్. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆమేన్. Let us also read 1 Corinthians chapter 1 verses 27-28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు కూడా చదువుదాం ఒకసారి. God chooses the foolish, weak and lowly. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 27-28 వచనాలు. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. Look at this. This has been the God's pattern from the beginning. Who were the first disciples of Jesus Christ? Fishermen. Uneducated fishermen. Even to this day, when we talk about the word called Christian, the first thing that comes to Christians' mind, non-Christians' mind is, these must be downtrodden people, these must be untouchable people, these must be outcast people, these are valueless people. Are you here with me? The world was same then, the world is same now, and God is also just the same. Like the way God chose the outcast then, God chose the outcast now. If God has chosen us, praise God, because we are the outcasted. If the world thinks that Christians are lowly, let it be. Why? Because Bible clearly says God chooses the foolish to humble the wise. God also says that I will find the wise men in their craftiness. God doesn't want us to have the influence of the world's wisdom. Are you here with me? Okay. Shall we continue to read? Then what happened? Do not be afraid. I'll bring you good news that will cause great joy for all the people. Today a Savior has been born to you. Then Luke chapter 2 verses 13-14. Glory to God in the highest heaven. Peace to those on whom his favor rests. Just as heaven, లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి సిస్టర్. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద పూర్ణ సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అది చూసి వీళ్ళు ఏం చేశారంట? భయభ్రాంతులకు గురయ్యారంట. అదే సువార్త 15వ అధ్యాయము 7-10 వచనాలు కూడా చదువుదాం సిస్టర్. లూకాసు వార్త 15వ అధ్యాయము 7-10 వచనాలు. 7:10
15వ అధ్యాయము 7వ వచనము 10వ వచనము. అటువలే మారు మనస్సు అక్కరలేని మారు మనస్సు అక్కరలేని అక్కరలేని 99 మంది 99 మంది నీతిమంతుల విషయమే కలుగు నీతిమంతుల విషయం కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అటువలే 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవదూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. ఇది ఎవరు మాట చెప్పారు? ఎవరితో చెప్పారు? యేసు ప్రభు చెప్పిన మాట. Look at this both similar context. When Jesus was born in the manger, what shepherds saw was a wonderful picture of angels singing. And Jesus says, when a sinner repents, it is the same picture that comes, because when a sinner repents, that is exactly means that Jesus is born in the heart of that sinner. Amen. ఏ విధంగా యేసు ప్రభు ఒక పశువుల తొట్టులో పుట్టినప్పుడు పరలోకమంతా ఆనందించిందో, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక పాపం చేసిన వాడు మారు మనసు పొందిన ఎడల పరలోకము అదే విధంగా సంతోషిస్తుంది. ఎందుకంటే మారు మనసు పొందడం ద్వారా ఏం జరిగిందంటే యేసు ప్రభు వారి యొక్క హృదయాలలో జన్మించాడు. ఇప్పుడు యేసు ప్రభు జన్మించాడు అనే వార్త ఎవరికి తెలిసింది? షెపర్డ్స్ తెలిసింది. ఒక మారు మనసు పొందాడు, లేదా మనమే మారు మనసు పొందామనుకోండి, యేసుప్రభు మనలో జన్మించినట్టే కదా, కరెక్టే కదా. యేసుప్రభు మనలో జన్మించినప్పుడు కూడా పరలోకం ఇదానే సంబరపరుచుకుంటుంది కదా. తర్వాత మనం ఏం చేస్తాం? యేసుప్రభు జన్మించాక మనం ఏం చేస్తాం తర్వాత చూద్దాం. వీళ్ళు ఏం చేశారో చూద్దాం. సో ద షెపర్డ్స్ రెస్పాన్స్ టు క్రిస్మస్ వాజ్, దే హర్డ్ ద మెసేజ్ ఫ్రమ్ ఏంజల్స్, దే obeyed immediately, left their flocks. They searched actively, sought the manger. They discovered the Jesus. They shared the good news. They glorified God. ఇది మనం తెలుసుకోవాలనుకుంటే అది ఇందాక చదివింది కంటిన్యూ చేయడమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయము 12-13 చదివారు కదా. 13 నుంచి 2వ అధ్యాయము 14 నుంచి చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్ అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని రండి. మొట్టమొదటికి ఏం చేస్తారంటే, ఆహా యేసు ప్రభువు జన్మించాడా, నేను కనుక్కుంటాను. యేసు ప్రభు కోసం వెళ్ళారు. త్వరగా వెళ్ళి యేసేపుని తొట్టిలో పండుగ శిశువుని చూసిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నీ గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఆమేన్. When the heaven broke silence to shepherds, when the heaven breaks silence to us, what happens is they went, they found Jesus, they shared the good news. అప్పటికి యేసు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ పాట చెప్పలేదు. ఏంటి? గో ఇన్ టు ద ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్ ఇన్ మై నేమ్ అనేటటువంటి గ్రేట్ కమిషన్ ఇవ్వనే లేదు. బట్ దెన్ ద న్యాచురల్ రెస్పాన్స్ టు ద గాస్పల్ ఆర్ క్రిస్మస్ బై షెపర్డ్స్ వాజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అంతే కదండి. ఏం చేశారు గొర్రెల కాపరులు? వెళ్ళి సువార్తను ప్రకటించారు, ఇదిగో యేసు ప్రభు జన్మించాడు. మనం ఏం చేస్తాము? మనం ఏం చేయాలి? మనము కూడా యేసు ప్రభు నా హృదయంలో జన్మించాడు కాబట్టి మనం ఏం చేయాలి? అదే సువర్తమానాన్ని ప్రకటించాలి. ఆర్ యు విత్ మీ? యా. ద షెపర్డ్స్ రిటర్న్డ్ గ్లోరిఫైడ్, praising God, all things they had heard and seen, which they were just as they had been told. Just as heaven rejoiced at Jesus' birth, it rejoices every time Jesus is born in a sinner's heart, because repentance is spiritual birth. Heaven celebrates when Christ is born again in another life. Christmas calls for shepherds, Josephs and Mercy, and their response. Like shepherds, we ought to be responsive, joyful, evangelistic, running to Jesus and running to tell others. Like Joseph and shepherds, we may be considered lowly,
we may be overlooked, we may feel unimportant, but God, like the way He chose shepherds then, He is choosing us to carry the greatest news ever given. Our job is to share the good news, His job is to touch the hearts. Just as heaven broke its 400 years of silence when a child in a manger, with a child in a manger, He breaks His silence in our lives today. 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత ఏ విధంగా ఒక చిన్న పసివాడి ఏడుపుతో మరి ఆ యొక్క పరలోకము తన యొక్క నిశ్శబ్దాన్ని వదిలిందో, ఈరోజు కూడా పరలోకము ఆ నిశ్శబ్దాన్ని వదిలి ఏ విధంగా మరి ఎందుకు పనికిరాని అనేటటువంటి గొర్రెల కాపరులకు ఆ సువార్త ప్రకటించబడిందో, అదేవిధంగా ఎందుకు పనికిరాము అనుకున్నటువంటి మనకు ఆ సువార్త ప్రకటించబడింది. ఏ విధంగా మరి ఆ యొక్క గొర్రెల కాపరులు వారి స్థితిగతులను కానీ దేన్ని పట్టించుకోలేదు, వెళ్ళి ఏం చేశారు, ఇదిగో యేసుప్రభు జన్మించాడు అనే విషయాన్ని, వారికి తెలియచేయబడినటువంటి విషయాన్ని ఏ విధంగా చెప్పారో, దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, నేను మీ హృదయాల్లో జన్మించినటువంటి ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని మీరు ప్రకటిస్తున్నారా, చెబుతున్నారా? రైట్? వెన్ ద హెవెన్ బ్రేక్స్ సైలెన్స్, ఇట్ ఎక్స్పెక్ట్స్ రెస్పాన్స్. అండ్ ద రెస్పాన్స్ కుడ్ బి ద రెస్పాన్స్ సిమిలర్ టు దట్ ఆఫ్ జోసెఫ్, సైలెంట్, లాయల్ yet supportive response. The response could be loud like Mary. The response could be proclaiming like shepherds. ఎందుకు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, దినములు చెడ్డవి గనుక లెట్ దెమ్ బీ కౌంటెడ్. ఇట్ ఈస్ హై టైమ్ దట్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈస్ హై టైమ్ దట్ ద గుడ్ న్యూస్ దట్ హ్యాస్ బీన్ రివీల్డ్ టు అస్ నీడ్స్ టు బీ టోల్డ్. ఈ యొక్క సంవత్సరంలో, ఈ యొక్క క్రిస్మస్ భాగంలో, అమ్మో నా దగ్గర సరైనటువంటి నిధులు లేవే, నేను ఒక చిన్న క్రిస్మస్ పార్టీ ఇస్తాను, ఎందుకు పార్టీ ఎంజాయ్ చేస్తానని కాదు, ఈ రకంగానైనా దేవుడి యొక్క గురించి తెలుసుకుంటారేమో. నేను ఆఫీసులో చిన్న పార్టీ ఇస్తా, వీళ్ళ దగ్గర చిన్న పార్టీ ఇస్తా, అక్కడ వాళ్ళని పిలుస్తా, వీళ్ళని పిలుస్తా, దీన్ని పిలుస్తా, దాన్ని పిలుస్తా, ఎందుకు? సువార్త వింటారేమో. అరే నా దగ్గర నిధులు లేవు, నేను ఇది నా ఇంటికి వస్తారా, నేను ఇది అంటే దేవుడు అంటాడు, యువర్ జాబ్ ఈజ్ టు ప్రొక్లేమ్, మై జాబ్ ఈజ్ టు టచ్. రైట్? లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ అండ్ వి ప్రైజ్. అవును ప్రభువారైనా, ఈరోజు ఈ దినము మాతో మరొకసారి నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. నీకు యోసేపు వంటి వారు కూడా కావాలి తండ్రి ప్రభువా. అవును నాయనా, మరి నిశ్శబ్దముగా ఉండి తమకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు, తమకు ఇవ్వబడినటువంటి ధర్మాన్ని తండ్రి ప్రభువా సంపూర్ణంగా నెరవేర్చించారు తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా మమ్మల్ని ఒక యోసేపు వలె చేయము తండ్రి ప్రభువా. అలానే తండ్రి ప్రభు ఏ విధంగా మరియ ధైర్యముగా తండ్రి ప్రభువా తనకి ఏమి జరిగినా పర్వాలేదు, ఈ శిశువును లోకానికి తీసుకుని వస్తాను అనే ఒక నిర్ణయం తీసుకున్నదో, అటువంటి ధైర్యాన్ని, అటువంటి కట్టుబాటును కూడా మీరు మాకు దయచేయము ప్రభువా. ఏ విధంగా నీవు గొల్లలను ఎన్నుకున్నావో, గొల్లలను ఎన్నుకొని గొల్లలకు తండ్రి ప్రభువా నీ యొక్క సువర్తమానాన్ని మొదటగా ప్రకటించావో తండ్రి ప్రభువా, ఆ విధంగా ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ఎంచుకుని నీ యొక్క సువర్తమానాన్ని మాకు ప్రకటించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఏ విధంగా తండ్రి ప్రభా ఈ యొక్క గొల్లలు దానికి తండ్రి ప్రభా ప్రత్యుత్తరముగా తండ్రి ప్రభా నిన్ను వెతికారు, నిన్ను కనుగొన్నారు, నీ గురించి మాట్లాడారు, నీ యొక్క సువర్తమానాన్ని ప్రకటించారు. అదే విధముగా తండ్రి ప్రభా మేము కూడా మాకు ఇవ్వబడినటువంటి ప్రతి అవకాశం ద్వారా యేసు ప్రభు మా జీవితంలో జన్మించాడు అనే విషయాన్ని మేము ప్రకటించలాగునా మాకు సహాయం దయచేయము తండ్రి. అవును ప్రభువా, మరి కొన్నిసార్లు మేము వ్యసనపడి ఉన్నామేమో, ఇతరులను చూసి మేము బాధపడి ఉన్నామేమో, ఇతరుల హెచ్చింపుడు చూసి మమ్మల్ని మేము తగ్గించుకున్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించుము తండ్రి నాయన. తిరిగి నీ పైన ఉన్నటువంటి మా మొదటి ప్రేమను మేము పొందులాగున సహాయం దయచేయము తండ్రి ప్రభువా. నాయన నిన్ను పరీక్షించి చూడుము అని నీ వాక్యము చెప్తుంది తండ్రి ప్రభు. టెస్ట్ ద లార్డ్ అండ్ సీ. అవును ప్రభువా, మా యొక్క ప్రేమతో, మా యొక్క తలాంతులతో, మా యొక్క నిధులతో, మా యొక్క స్వరములతో తండ్రి ప్రభువా మాకున్నటువంటి రిసోర్సెస్తో అన్నిటితో కూడా తండ్రి ప్రభువా హెల్ప్ అస్ టు టెస్ట్ యు ఓ ఫాదర్ లార్డ్. అవును తండ్రి ప్రభువా నాయన, ఈ లోకంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి చూసి మేము వ్యసనపడక, బాధపడక తండ్రి ప్రభువా నీవు మమ్మల్ని నీ యొక్క బిడ్డలుగా పిలుచుకున్న విధానాన్ని బట్టి మేము ఆనందించుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. దిస్ మార్నింగ్, ఈరోజు ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా వారి యొక్క హృదయంలో అంగీకరించిన ఎడల ప్రభు చెబుతున్న మాట ఇదే సరైనటువంటి సమయము, ఇదే సరైనటువంటి దినము. ఆయన ఎంతో సౌమ్యుడు గనక మన హృదయము అనేటువంటి తలుపు దగ్గర నించుని తట్టుతూ ఉన్నాడు. ఎవరైనాను ఆ యొక్క తలుపును తెరిచిన ఎడల ఆయన వారితో వెళ్ళి విందు చేయనని వాక్యం చెప్తున్నట్టుగా ద లార్డ్ ఈజ్ నాకింగ్ అవర్ డోర్స్ నౌ దిస్ మార్నింగ్. Suppose, even if at all we have experienced the love of God, and if at all we have fallen away, we have drifted away, the Lord once again says, come back to me.
reprioritize me and see how I am going to uplift you. Gracious Heavenly Father, we thank you and we praise you once again for this wonderful time. We pray, O Lord, that this word that is spoken of, Father Lord, will not return void, but bring forth the purpose for which it is spoken and bring forth the fruits in our lives. అవును తండ్రి ప్రభు, మా యొక్క ఫలాల ద్వారా మేము నీ యొక్క తండ్రి ప్రభు ప్రేమను, నీ యొక్క కృపను, అలాగే తండ్రి ప్రభు నీవు జన్మిస్తే వచ్చేటటువంటి గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆనందాన్ని ఇతరులకు పంచులాగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు